నెల్లూరు జిల్లా రాజవోలు గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి పండుగ ప్రారంభించి 30 ఏళ్లైన సందర్భంగా 50 కేజీల లడ్డూను ఏర్పాటు చేశారు. ఈ లడ్డూను 3వ రోజు వేలంపాట నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. 1994 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మేము వినాయక చవితి జరపడం జరిగింది. మొదటిసారిగా 1994 వినాయక చవితి జరపడం జరిగింది. మొదటిసారిగా ఒక చిన్న విగ్రహం చిన్న బొమ్మ వినాయక స్వామి బొమ్మ తెచ్చుకున్నాము. తర్వాత గ్రామస్తులతోనూ ఇక్కడ ఉన్నటువంటి యువతతోనూ కలుపుకొని దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ప్రతిసారి మేము బొమ్మను పెంచుకుంటూ పెద్ద ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ నేడు 30వ పడిలో మేము అడుగు పెట్టడం జరిగింది. ఈ 30వ పడిలో అడుగు పెట్టడం ఇప్పటి వరకు 30 సంవత్సరాలు ఎంతో ఉత్సాహభరితంగాను ఉల్లాసవంతంగాను ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ ఆప్యాయత అనురాగాలు కలగొట్టుగా ఈ యొక్క వినాయక చవితి మా గ్రామానికి మాకు ఉన్నదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తిగా లేదు. మాకెంతోగాను మాకు పాడి పంటలు కానీ పిల్లలు చదువుకు కానీ అన్ని విధాలా మేము ఈ వినాయక చవితి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరు ముందుకి